నమస్కారం సత్య న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఆర్మూర్ డివిజన్ లో భారీ వర్షం, లోతట్టు ప్రాంతాలు జలమయం, తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలు. డివైడర్ పనులను వెంటనే ఆపాలి, డివైడర్ ఎత్తును 2 ఫీట్లకు మించకుండా నిర్మించాలి. బీజేపీ నాయకులు పుప్పాల శివరాజ్ డిమాండ్. డెంగ్యూ వ్యాధి వచ్చిన బాలుడిని పరామర్శించిన మున్సిపల్ చైర్పర్సన్ స్వాతి సంజయ్ సింగ్, కౌన్సిలర్లు జాగీర్దాన్ లతా శ్రీనివాస్, పూల నర్సయ్య, శానిటర్ ఇన్స్పెక్టర్ జయరాజ్. గురుకుల పాఠశాల వార్డెన్పై ఆగ్రహం వ్యక్తం, మెమో జారీ చేసిన గురుకుల పాఠశాలల జిల్లా కోఆర్డినేటర్ సాయినాథ్. వేల్పూర్ మండలంలోని పడగల్ గ్రామంలో కొనసాగుతున్న అంతర్ పాఠశాలల క్రీడోత్సవాలు, గెలుపొందిన జట్లకు బహుమతులు ప్రదానం. పట్టణంలో ప్లాస్టిక్ కవర్లు అమ్ముతున్న పలు దుకాణాలపై మున్సిపల్ అధికారుల దాడులు, పాలిథిన్ కవర్లు స్వాధీనం, జరిమానా విధింపు. నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న ప్రైవేట్ పాఠశాలలపై చర్యలు తీసుకోవాలి. ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బాలరాజ్ డిమాండ్. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చోరీకి యత్నం చేసిన దొంగలు, వస్తువులు చిందరవందర చేసి మద్యం సేవించి పరారీ. గత 3 రోజులుగా కురుస్తున్న భారీ వర్షానికి ఆర్మూర్ డివిజన్లోని పలు ప్రాంతంలోని లోతట్టు ప్రాంతాలు, రహదారులు జలమయమయ్యాయి. పాదచారులు, వాహనదారులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వర్షం ధాటికి కొన్ని చోట్ల పాత కట్టడాలు, గోడలు కూలిపోయాయి. వర్షం వల్ల పంటలు సైతం మునిగిపోయాయి. గత 3 రోజులుగా కురుస్తున్న భారీ వర్షానికి ఆర్మూర్ డివిజన్ అతలాకుతలంగా అయ్యింది. పిడుగులు, ఉరుములతో కూడిన వర్షం పడుతుండటంతో ప్రజలు బిక్కుబిక్కుమంటూ జీవనం గడుపుతున్నారు. పురాతన కట్టడాలు, పంటలు వర్షం దాటికి దెబ్బతిన్నాయి. రాత్రి వేళల్లో ఎడతెరిపి లేకుండా కుండపోతగా వర్షం పడుతుండటంతో లోతట్టు ప్రాంతాలు, రహదారులు జలమయమై ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పలు ప్రాంతాల్లో పురాతన కట్టడాలు, గోడలు, ఇళ్లు కూలిపోయాయి. ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణ నష్టం జరగలేనందుకు అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. మరో 2 రోజులు కూడా అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఆర్మూర్ పట్టణంలో మున్సిపల్ కార్యాలయం నుండి అంబేద్కర్ చౌరస్తా వరకు నిర్మిస్తున్న డివైడర్ పనులను వెంటనే ఆపాలని, డివైడర్ ఎత్తును 2 ఫీట్లకు మించకుండా నిర్మించాలని బీజేపీ నాయకులు పుప్పాల శివరాజ్ డిమాండ్ చేశారు. ఆర్మూర్ రోడ్లు భవనాల శాఖ అతిథి గృహంలో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు పుప్పాల శివరాజ్ మాట్లాడుతూ ఇతర మున్సిపాలిటీల్లో 2 ఫీట్ల ఎత్తు మించకుండా డివైడర్ను నిర్మించారని, ఆర్మూర్లో మాత్రం 4 ఫీట్ల ఎత్తుతో డివైడర్ను నిర్మించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. 14వ ఆర్థిక సంఘం నిధులు, ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు, నాబార్డు కింద వచ్చిన
నిధులతో 1,70,00,000 రూపాయలను మళ్లించి డివైడర్ పనులు చేపట్టడం శోచనీయమన్నారు. మున్సిపల్ అధికారులు వెంటనే డివైడర్ నిర్మాణ పనులు ఆపి 2 ఫీట్ల ఎత్తుకు మించకుండా నిర్మించాలని ఆయన డిమాండ్ చేశారు. అనంతరం డివైడర్ పనులు జరుగుతున్న ప్రదేశానికి వెళ్లి పనులను ఆపారు. ఎమ్మెల్యే చైర్పర్సన్ కమిషనర్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు బొట్ల విజయ్, పూజ నరేందర్, కలిగోట ప్రశాంత్, కోలు చంద్రశేఖర్, శివ, వేణు తదితరులు పాల్గొన్నారు. గత 15 రోజులుగా ఈ యొక్క రోడ్డు డివైడర్ పనులు జరుగుతున్నాను కూడా నిమ్మకు నీరెత్తినట్టు అధికార యంత్రాంగం దీంట్లో ఇన్వాల్వ్ కాకపోవడం శోచనీయం. ఈరోజు అనేక మున్సిపాలిటీల్లో తీసుకుంటే దాదాపుగా ఒక 2 ఫీట్ల ఎత్తుతో 1.5 ఫీట్ల ఎత్తుతో రోడ్ల డివైడర్ నిర్మాణాలు జరుగుతున్నాయి. కానీ ఈరోజు ఆర్మూర్లో 4 ఫీట్ల ఎత్తుతో ఈ యొక్క రోడ్డు డివైడర్ నిర్మాణాలు జరుగుతున్నాయి. ఈ నిర్మాణాలను ఆపాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. ఎక్కడ స్వచ్ఛ భారత్ కనిపించడం లేదు. ఏ వార్డులో తీసుకున్నా స్వచ్ఛ భారత్ కనిపించడం, ఎక్కడ చూసినా గుంతలు, ఎక్కడ చూసినా పొయ్యిలు ఎక్కడ కనిపిస్తాయి. మొన్ననే మనం గణేష్ నిమజ్జనం చేసుకున్నాము. గణేష్ నిమజ్జనము 2 రోజుల ముందు నుంచి కూడా ఇటు రెవెన్యూ అధికారులకు, ఇటు మున్సిపల్ అధికారులకు పదే మేము విన్నవించుకున్నాము. పోలీస్ అధికారులు మేము వారితో తిరిగినా కూడా ఎక్కడ గుంతలు అక్కడనే ఉన్నాయి, దేన్ని పూడ్చలేదు. అసలు గణేష్ నిమజ్జనానికి సరిగా ఏర్పాట్లు కూడా చేయలేదు. ఇదేం పాలకవర్గం అని చెప్పేసి నేను ప్రశ్నిస్తున్నాను. ఇప్పటికైనా పాలకవర్గం కళ్ళు తెరిచి ఆర్మూర్ పట్టణాన్ని ఒక సుందర పట్టణంగా, ఒక మంచి పట్టణానిగా తీర్చిదిద్దాలని కోరుకుంటాను. దానికి భారతీయ జనతా పార్టీ పూర్తిగా మద్దతిస్తుంది. కేంద్ర ప్రభుత్వంతో కూడా మాట్లాడి కేంద్ర ప్రభుత్వం కూడా నిధులు ఇప్పిస్తుందని చెప్పేసి కోరుతున్నాను. ఇప్పటికైనా ఎమ్మెల్యే వెంటనే స్పందించి వచ్చి ఇక్కడ విజిట్ చేసి ఎక్కడెక్కడ ఎవరెవరికి ఏమేమి అవసరం ఉందో ఈ డివైడర్ పనులలో యూటర్న్ తీసుకోవడం కానీ, దానికి తగ్గట్టు మెట్లు కట్టించడం కానీ ఇవన్నీ చేయాలని చెప్పేసి నేను హైట్ను తగ్గించి ఈ మెట్లు కట్టించాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ఆర్మూర్ పట్టణం 12వ వార్డులోని జమ్మంజట్టి గల్లీలో అనురూప్ అనే 10 నెలల బాలుడికి డెంగ్యూ వ్యాధి రావటంతో మున్సిపల్ చైర్పర్సన్, కౌన్సిలర్లు జాగీర్దాన్ లతా శ్రీనివాస్, పూల నర్సయ్య పరామర్శించారు. బాలుడికి నిన్న డెంగ్యూ వ్యాధి నిర్ధారణ కావటంతో చికిత్స నిమిత్తం జిల్లా ఆసుపత్రికి తరలించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ స్వాతి సంజయ్ సింగ్ మాట్లాడుతూ పట్టణంలో పందుల బెడద చాలా ఎక్కువగా ఉందని, దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారన్నారు. పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచాలనే ఉద్దేశంతో పందుల పెంపకదారులకు నోటీసులు జారీ చేశామని, సాధ్యమైనంత తొందరలో పట్టణంలోని పందులను తరలించే ఏర్పాటు చేస్తామని చైర్పర్సన్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ జాగీర్దాన్ లతా శ్రీనివాస్, పూల నర్సయ్య, టీఆర్ఎస్ నాయకులు కాశ్యప్, సంజయ్ సింగ్, వినోద్, శానిటరీ ఇన్స్పెక్టర్ జయరాజ్ తదితరులు పాల్గొన్నారు. కంపల్సరీ చెకప్ చేయిస్తూనే ఉండాలి. చిన్న బాబు కదా, మర్చిపోమని నాకు వస్తుంది. మామూలు జ్వరం వస్తేనే 2 గంటలు నిజాంతో ఇంకకు మంచి లేదు. ఆర్మూర్ పట్టణంలోని మరి 12వ వార్డులో ఒక చిన్న బాబు 10 months బాబుకి డెంగ్యూ రావడం జరిగింది. మరి నిజంగా ఆర్మూర్ పట్టణంలో అధికంగా పందుల బెడద చాలా ఎక్కువైపోయింది. అందువల్లే ఇది డెంగ్యూ వ్యాపించినట్టు నిర్ధారించడం జరిగింది. మరి నిన్ననే మేము వారికి పందుల యజమానులందరికీ వారికి చెప్పడం జరిగింది. మళ్ళీ 3 రోజులలో మీ పందుల్ని ఆర్మూర్ పట్టణానికి
6 కిలోమీటర్ల దూరంలో పెట్టుకోవాలి. లేని పక్షాన 3 రోజుల తర్వాత మేము చర్యలు చేపడతామని తెలియజేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు కలెక్టర్ గారి దగ్గర కూడా వెళ్ళి మరి ఈ వివరణ వారికి కూడా చెప్పడం జరుగుతుంది. వారు ఎలాంటి చర్యలు తీసుకోమంటే అలాంటి చర్యలు తీసుకోవడానికి మేము సిద్ధంగా ఉంటాం. ఎందుకంటే ఈరోజు 10 నెలల బాబు అంటే చిన్న పిల్లాడు. ఈ బాబుకు అవుతున్న ఈ అనారోగ్యము ఇది నిజంగా పందుల వల్లనే అయింది. మరి నిజంగా ఈరోజు మనం చూస్తున్నాము భావి భారత పౌరుల్ని తీర్చిదిద్దడానికి మన గవర్నమెంట్ ఎంత ముందుకు వస్తుంది. మరి అదే భాగంలో మరి ఈరోజు ఇలాంటి చర్యలు కూడా చేపట్టడం చాలా అత్యవసరం. కాబట్టి ఖచ్చితంగా మేము పందుల్ని నివారించి ఆర్మూర్ పట్టణంలో మరి ఇంకా కూడా పిల్లలకి ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఉండాలన్న ఉద్దేశంతో మేము పందుల మీద చర్యలు తీసుకుంటాం. ఆర్మూర్ మండలం పిప్రి గురుకుల పాఠశాల సాంఘిక సంక్షేమ వసతి గృహాన్ని గురుకుల జిల్లా కోఆర్డినేటర్ సాయినాథ్ తనిఖీ చేశారు. వార్డెన్ శశిధర్ చారీపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ మెమో జారీ చేశారు. పిప్రి గ్రామ గురుకుల పాఠశాల సాంఘిక సంక్షేమ వసతి గృహాన్ని గురుకుల పాఠశాల జిల్లా కోఆర్డినేటర్ సాయినాథ్ ఆకస్మిక తనిఖీ చేశారు. అవకతవకలకు పాల్పడుతున్న వార్డెన్ శశిధర్ చారీపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థులకు భోజనం సరిగ్గా పెట్టడం లేదని ఉడకని పప్పు పెడుతున్న వార్డెన్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ మెమో జారీ చేశారు. కిచెన్ లో కూరగాయలు, అన్నం, పప్పులను పరిశీలించారు. వాటర్ ప్లాంట్ అపరిశుభ్రంగా ఉన్నందున ప్రిన్సిపల్ తులసీదాస్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. మరుగుదొడ్లు ఉన్న నీటి సదుపాయాలు నిరుపయోగంగా ఉన్నాయి. పాఠశాలలో పిచ్చి మొక్కలు పెరిగి భయంకరంగా మారింది. విద్యార్థులు బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారు. విషపురుగులు వచ్చి ఎక్కడ కాటేస్తాయోనని భయాందోళనకు గురి అవుతున్నారు. ఈ తనిఖీలో ఎంపీపీ పోతు నర్సయ్య, పాఠశాల ఉపాధ్యాయులు ఉన్నారు. చేసిన తర్వాత నీళ్ళు ఎక్కుతలేదు. మరి మీరు అంటే మరి మీరు నేను నెగ్లెక్ట్ చేసిన ఇష్యూ కదా ఆలోచించు. యాక్షన్ తీసుకుంటే వెళ్ళిపోతారు. ఇప్పుడు సార్ ఇక్కడ ఉండాలి కదా సార్. ఉండదు ఇప్పుడు పిల్లలకి మనకి బాగా కాపాడడం ఎవరు ఎవరి పేరు వంకాయలు ఆలుగడ్డ తక్కువ అయింది. వేరే కర్రీస్ ఎక్కువ అయ్యాయి సార్. అంటే అవే వస్తున్నాయా? ఇది ఎంత ఎన్ని హౌస్ మాస్టర్స్, టీచర్స్ కొద్దిగా శ్రద్ధ పెడితే ఇక్కడ సాల్వ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ క్లీనింగ్ జరుగుతూ ఉంది. ఆ క్లీనింగ్ ఆయన చెప్పానంటే మా ప్రిన్సిపల్ చెప్పానంటే అంతా ఒక వారం లోపల అంతా క్లీన్ అయిపోతుంది అంటున్నాను. తర్వాత టాయిలెట్స్లో వాటర్ ఫెసిలిటీ లేదంటున్నాను. దానికి నేను ఆల్రెడీ ఇమ్మీడియట్గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాను. విత్ ద హెల్ప్ ఆఫ్ నర్సయ్య గారు ఈజ్ సెన్స్ అండ్ ప్లంబర్ అరేంజ్ చేసుకొని పైప్ లైన్ చేసుకున్నట్టు ఏదైనా ప్రాబ్లం ఉంటే ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అది చిన్న ప్రాబ్లం అయితే సాల్వ్ చేయగలుగుతాడు ప్రిన్సిపల్. విల్ డూ ఇట్. సో టోటల్ మీద నేను అనుకోవడం అంటే అంత మేజర్ ప్రాబ్లం ఇంకా బయటపడలేదు. ఇది అడ్మినిస్ట్రేషన్లో కొంచెం వీక్ అడ్మినిస్ట్రేషన్ అనిపిస్తుంది కానీ సో అది నేను అది రెక్టిఫై చేస్తాము. అదాక నేను వీక్లీ వన్స్ వచ్చి చెక్ చేస్తాను. అండ్ అట్ ది సేమ్ ఐ విల్ కాంటాక్ట్ చిల్డ్రన్. పిల్లలతో అంటే పిల్లల దగ్గర నుంచి రెస్పాన్స్ ఎలా ఉంది వాళ్ళ దగ్గర నుంచి ఇది అయిన తర్వాత నేను పిల్లలతో కూడా మాట్లాడతాను. పిల్లలతో మాట్లాడిన తర్వాత ఫీడ్బ్యాక్ వాళ్ళ పిల్లల ఫీడ్బ్యాక్ కూడా తీసుకుంటాను. ఇచ్చినటువంటి నాకు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ఏంటి, వాళ్ళ దగ్గర వాళ్ళు ఏమి ఇస్తున్నారు, ఇవన్నీ చూసి ఏమైనా డిఫరెన్స్ ఉంటే ఆయన యాక్షన్ అయితే తీసుకోవాలి. ఇప్పుడు ఏమే కేర్ టేకర్కి తర్వాత మేము ఇమ్మని చెప్పినాం. ఎందుకంటే అప్పుడు బాగుంది, ఇప్పుడు ఎందుకు బాగాలేదు, అప్పుడు బాగాలేదు, ఇప్పుడు ఎందుకు బాగుంది అంటే శ్రద్ధ పెట్టడం అంటే బాగాలేదు, అప్పుడు శ్రద్ధ పెట్టడం కూడా బాగుంది. మరి ఇదే ఎప్పుడు శ్రద్ధ పెడితే బాగుంటుంది కదా అనే క్వశ్చన్ నాకు రైజ్ అయింది. అదే ఐ థింక్ దిస్ మేజర్ ప్రాబ్లమ్ అన్ని సాల్వ్ చేసుకుంటున్న ప్రాబ్లము, పెద్ద ప్రాబ్లమ్స్ ఏం లేదు. క్వాలిటీ ఐటమ్స్ ఉన్నాయి, కుకింగ్లో ఉన్నాయి. కొద్దిగా నీట్నెస్ కొద్దిగా మెయింటైన్ చేయాలా, కొద్దిగా శ్రద్ధ తీసుకుంటే అయిపోతుంది. కేర్ టేకర్లు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాం. తర్వాత రిగార్డింగ్ స్కూల్ డ్రెస్ ఈ డిఆర్డీఏకి ఇచ్చాం. మరి జేసీ గారు స్టిచ్చింగ్ ఆఫ్ యూనిఫామ్ ఇచ్చాము. అది కూడా వాళ్ళు డిస్ట్రిక్ట్ స్కూల్ వైజ్ ఇస్తూ వచ్చినారు. ఇప్పటికి 5 schools 4 schools డిస్ట్రిబ్యూషన్ గర్ల్స్ అయిపోయినాయి. మనకు కూడా ఇస్తారు తర్వాత. బేల్పూర్ మండల అంతర్ పాఠశాలల క్రీడలు పడగల్ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాల క్రీడా మైదానంలో నిన్న ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ క్రీడలలో మండలంలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులతో పాటు ప్రైవేటు పాఠశాలల విద్యార్థులు సైతం పాల్గొన్నారు.
ఈ సందర్భంగా క్రీడల నిర్వహణ అధికారులు మాట్లాడుతూ వేల్పూర్ మండల అంతర్ పాఠశాలల క్రీడల్లో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొంటున్నారని చెప్పారు. ఇందులో భాగంగా జూనియర్ బాలుర వాలీబాల్ పోటీల్లో మొదటి బహుమతి వేల్పూర్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు, రెండవ బహుమతి మోతే జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల విద్యార్థులకు కైవసం చేసుకున్నారు. ఖోఖో సబ్ జూనియర్ బాలికల విభాగంలో మొదటి బహుమతి పచ్చల నడుకుడ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల దక్కించుకోగా, రెండవ బహుమతి అంక్సాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు కైవసం చేసుకున్నారు. యూపీఎస్ లెవెల్ బాలుర కబడ్డీ పోటీలలో విజేతగా ఆలూరు యూపీఎస్ పాఠశాల విద్యార్థులు నిలవగా, రన్నప్ గా మోతే విజ్ఞాన్ పాఠశాల విద్యార్థులు నిలిచారు. ఆర్మూర్ పట్టణం ఒడ్డెర కాలనీలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు ఐడి కార్డులను మున్సిపల్ చైర్పర్సన్ స్వాతి సంజయ్ సింగ్, కౌన్సిలర్ కాందే సంగీత శ్రీనివాసులు ప్రదానం చేశారు. పాఠశాల ఉపాధ్యాయుడు గోపాల్ చేయించిన ఐడి కార్డులను విద్యార్థులకు అందజేశారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ స్వాతి సంజయ్ సింగ్ మాట్లాడుతూ, సేవా కార్యక్రమం దృక్పథంతో ఉపాధ్యాయులు తమ వంతుగా సహాయం చేయడం అభినందనీయులన్నారు. విద్యార్థులకు ఐడి కార్డులు తయారు చేయించిన గోపాల్ సార్ను చైర్పర్సన్ అభినందించారు. ప్రతి ఉపాధ్యాయుడు తమ వంతు ఏదైనా సహాయం చేస్తే ప్రభుత్వ విద్యార్థులకు చేదోడు వాదోడుగా ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాందే సత్యనారాయణ, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఆర్మూర్ పట్టణంలోని 2వ వార్డులో ఒడ్డెర కాలనీలో మరి ఉన్న ఇక్కడ స్కూల్లో ఐడెంటిటీ కార్డ్స్ పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. మరి గోపాల్ సార్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఇక్కడ నిర్వహిస్తున్నారు. మరి ఇక్కడికి విచ్చేసిన స్థానిక కౌన్సిలర్ కాందే సంగీత శ్రీనివాస్ గారికి, అలాగే ప్రధాన ఉపాధ్యాయులు గారికి, అలాగే సత్యనారాయణ గారికి, సాయమ్మ గారికి, మరి అదేవిధంగా స్కూల్ టీచర్స్ అందరికీ, మరి పిల్లలకు కూడా ప్రతి ఒక్కరు కూడా నమస్సుమాంజలు. మరి నిజంగా ఈరోజు చూస్తున్నాము మనం ప్రతి ఒక్కరు తమ తమ లైఫ్లలో బిజీ ఉన్నాయి, వాళ్ళే ఎక్కువ కనబడుతున్నారు. ఇలాంటి సేవాభావం ఉన్న టీచర్స్ ఉన్నారు ఇంకా అంటే కూడా నిజంగా చాలా అది గ్రేట్. సంగీత గారు మరి ఈ స్కూల్లో ఇంకొక 2 అడిషనల్ రూమ్స్ కావాలని కోరడం జరిగింది. అదేవిధంగా ఒక డోర్ కూడా వీరు కావాలని కోరడం జరిగింది. తప్పకుండా మేము గవర్నమెంట్ దృష్టికి తీసుకుపోయి మరి అదనపు గదులు ఖచ్చితంగా చేయిస్తాం. ఎందుకంటే ఇక్కడ చాలామంది పిల్లలు ఇక్కడ స్ట్రెంత్ కూడా చాలా పెరగడం జరిగింది. నిజంగా ఇక్కడ ఉన్న టీచర్స్కి మరొకసారి నేను అభినందనలు తెలుపుతున్నాను. ఎందుకంటే ఇది ఒకటి స్లమ్ ఏరియా, ఇక్కడ ఉన్న పిల్లలందరూ కూడా పేద పిల్లలు కాబట్టి ఈ పేద పిల్లలకు ఈ స్కూల్ అనేది ఒకటి నిజంగా ఒక రక్షణ కవచం ఇది. కాబట్టి దీనికి వీరు ఇంత ముందుకొచ్చి వీరు పనిచేస్తుండగా ఇంతమంది స్ట్రెంత్ని వీరు పెంచడం జరిగింది. నిజంగా దానికి కూడా నేను వారికి మరొకసారి అభినందనలు తెలుపుతున్నాను. ఖచ్చితంగా రూమ్స్ గురించి నేను ఇది విద్యాశాఖ అధికారులను తప్పకుండా వారి దృష్టికి తీసుకెళ్ళి మరి ఖచ్చితంగా చేయడానికి ప్రయత్నం. గోపాల్ సార్ గారు ఇస్తున్నటువంటి ఐడెంటిటీ కార్డ్ డిస్ట్రిబ్యూషన్కి విచ్చేసినటువంటి చైర్మన్ గారికి మరియు ప్రధాన ఉపాధ్యాయులు గారికి మరియు స్కూల్ బృందానికి మరియు ఇక్కడికి కాలనీ వాసులకు విచ్చేసినటువంటి అక్కలకు, తమ్ముళ్లకు మరియు నా తోటి సభ్యులందరికీ మరియు అదేవిధంగా గోపాల్ సార్ గారు ఈ ప్రాథమిక స్కూల్లో ఎన్నో విధాలుగా మనకు సేవలు అందిస్తున్నారు. అదేవిధంగా మొన్న చూస్తూ ఉంటే టైలు, బెల్టులు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈరోజు చూస్తున్నటువంటి ఐడెంటిటీ కార్డులు ఇస్తున్నారు. ఇలాంటి సేవా కార్యక్రమాలు చాలా చేస్తున్నారు కాబట్టి వారికి నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను. చేస్తున్నటువంటి టీచర్లందరికీ మరియు పిల్లలందరూ ఇంకా ఎంకరేజ్ తోటి గతంలో ఉన్న పిల్లల కంటే ఇప్పుడు అభివృద్ధి చెందింది కాబట్టి మన స్కూలు ఇంకా గదులు నిర్మించాలని నేను ఈ సందర్భంగా చైర్మన్ గారికి కోరుకుంటున్నాను. ప్లాస్టిక్ రహిత పట్టణంగా తీర్చిదిద్దాలనే ధ్యేయంతో మున్సిపల్ చైర్పర్సన్ స్వాతి సంజయ్ సింగ్ ఆదేశాల మేరకు ఆర్మూర్ పట్టణంలో పాలీథిన్ కవర్లు అమ్ముతున్న పలు దుకాణాలపై మున్సిపల్ అధికారులు దాడి చేసి పాలీథిన్ కవర్లను స్వాధీనం చేసుకుని జరిమానా విధించారు. ఈ సందర్భంగా మున్సిపల్ ప్లాస్టిక్ నిరోధక సభ్యుడు పింజ అశోక్ మాట్లాడుతూ పట్టణంలోని ఆశాపురి జనరల్ స్టోర్,
ప్రభునాథ్ మల్లేష్ దుకాణాలపై దాడి చేసి 50 మైక్రాన్ల కన్నా తక్కువ సామర్థ్యం గల పాలిథిన్ కవర్లు దొరకడంతో స్వాధీనం చేసుకున్నారు. ఆశాపురి జనరల్ స్టోర్ కు 7,500 జరిమానా, ప్రభునాథ్ మల్లేష్ దుకాణానికి 5,000 రూపాయల జరిమానా విధించినట్లు ఆయన పేర్కొన్నారు. పట్టణంలోని దుకాణదారులు పాలిథిన్ కవర్లు అమ్మవద్దని, అమ్మిన వారికి జరిమానాతో పాటు చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అర్జున్, వెంకటేష్, మైదాం రవి తదితరులు పాల్గొన్నారు. చైర్పర్సన్ ఆదేశాల మేరకు ఆర్మూర్ పట్టణంలోని పలు దుకాణాలలో ఈరోజు ప్లాస్టిక్ నిరోధక టీం దాడులు చేయగా కొత్త బస్టాండ్ ప్రాంతంలోని ప్రభునాథ్ మల్లేష్ షాపులలో ఈరోజు కొన్ని 15 మైక్రాన్ కన్నా తక్కువ సామర్థ్యం గల ప్లాస్టిక్ కవర్స్ దొరకడం వలన ఆ యజమానికి 5,000 జరిమానా విధించడం జరిగింది. అలాగే ఇంకా కొందరు వ్యాపారస్తులకు కూడా తెలియకుండా దొంగతనాల కొందరు ఇటువంటి కవర్లు విచ్చలవిడిగా అమ్ముతున్నారు. వారికి కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాము. ఇంకోసారి ఇలాంటి కవర్లు కానీ వాడడం జరిగితే వారికి కఠిన చర్యలు తీసుకోగలుగుతామని తెలియజేస్తున్నాం. ఈ షాప్ యజమానికి 5,000 జరిమానా విధించడం జరిగింది. నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న ప్రైవేటు పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వాగ్మారే బాలరాజ్ డిమాండ్ చేశారు. ఆర్మూర్ పట్టణంలోని రోడ్లు భవనాల శాఖ అతిథి గృహంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బాలరాజ్ మాట్లాడుతూ ప్రైవేట్ పాఠశాలల్లో కనీస మౌలిక వసతులు లేవన్నారు. పట్టణంలోని కృష్ణవేణి పాఠశాల సమస్యలకు నిలయంగా మారిందని, ఇరుకు గదులు, విద్యార్థుల సైకిల్ పార్కింగుకు స్థలం లేదని, త్రాగునీరు, ఆట స్థలం లేకుండా పాఠశాలను నడుపుతున్నారని ఆయన ఆరోపించారు. ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు ధనార్జనే ధ్యేయంగా అరకొర సిబ్బందితో విద్యా బోధన చేస్తూ అలాగే అధిక ఫీజులు వసూలు చేస్తూ విద్యార్థుల జీవితాలతో ఆటలాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంఈఓ, డిఈఓలు వెంటనే స్పందించి తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏబీవీపీ నగర కార్యదర్శి కలిగోట శ్రీనివాస్, జోనల్ ఇన్ఛార్జ్ ప్రవీణ్, రణవీర్, నాయకులు శ్రీకాంత్, సతీష్, క్రాంతి, దినేష్, సాయి కుమార్, బాబు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఆర్మూర్ నగరంలో తీసుకున్నట్లయితే ప్రైవేట్ స్కూళ్ళలో విచ్చలవిడిగా ఫీజులు దోపిడీ చేస్తూ విద్యార్థుల తల్లిదండ్రులకు ఇబ్బందులు కలిగిస్తూ ఉన్నాం. అదేవిధంగా దానికి తీసుకున్న ఫీజులకు అనుగుణంగా మౌలిక వసతులు ఏ స్కూల్లో కూడా లేవు. కనీసం మౌలిక వసతులు, తాగునీటి వసతి కావచ్చు, పార్కింగ్ ప్లేస్ కావచ్చు, ఇక్కడ ఎలాంటి అర్హులైనటువంటి ఉపాధ్యాయులు కూడా లేకుండా పాఠశాలను నడిపిస్తూ ఉన్నారు. విచ్చలవిడిగా సమస్యలతో బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే చిన్నగా క్రిస్టియన్ టాలెంట్ స్కూల్ ఈరోజు సమస్యలకు నిలయంగా మారింది. అక్కడ చూస్తున్నట్టయితే రోడ్డు పక్కనే స్కూల్ ఉన్నది. రోడ్ నుంచి విద్యార్థులకు డిస్టర్బెన్స్ ఉంటుంది. దాని తర్వాత పార్కింగ్ ప్లేస్ లేదు, ముంగడ గ్రౌండ్, ఎలాంటి గ్రౌండ్ లేదు. ఆ స్కూళ్ళలో ఈరోజు చూసుకున్నట్టయితే అర్హులు కానటువంటి ఒక ఉపాధ్యాయుల చేత ఈరోజు విద్యార్థులకు బోధించడం జరుగుతుంది. వాళ్ళకు సగం వస్తుంది. తర్వాత వాళ్ళని ఒక పిల్లలకు చెప్తే పిల్లలు ఎంతవరకు నేర్చుకుంటారు అన్నది ఒక ఏబీ దీన్ని ఖండిస్తూ ఉన్నది. ఈ విషయం మీద అయితే సంబంధిత అధికారులు ఎంఈఓ కావచ్చు, డిఓ కావచ్చు వెంటనే చర్యలు తీసుకోవాలి. లేని ఏడులా ఒక అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆర్మూర్ శాఖ నుండి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు దిగుతామని చెప్పేసి ఈ విధంగా తెలియడం జరుగుతుంది. ఆర్మూర్ మండలం గోవింద్పేట్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం తలుపులు పగలగొట్టిన గుర్తు తెలియని దుండగులు చోరీకి యత్నించారు. ఎలాంటి వస్తువులను ఎత్తుకెళ్లలేదు. కేంద్రంలోనే మద్యం సేవించి వెళ్లిపోయారు. గత ప్రభుత్వ హయాంలో 50 లక్షలతో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నిర్మించారు. భవనం పూర్తి అయి దాదాపు 2 సంవత్సరాలు అవుతున్నా ప్రారంభానికి నోచుకోక ముందే భవనం శిథిలావస్థకు చేరింది. గత రాత్రి కొందరు దొంగలు తలుపులను పూర్తిగా తీసివేసి చోరీకి యత్నించారు. కానీ వస్తువులను తీసుకెళ్లకుండా చిందరవందరగా చేసి మద్యాన్ని సేవించి అక్కడి నుండి వెళ్లిపోయారు. ఎటువంటి నష్టం జరగలేదని ఎస్పీహెచ్ఓ విజయ్ భాస్కర్ అన్నారు. ఈయన వెంట సర్పంచ్ మూగ ప్రభాకర్, ఎంపీటీసీ ప్రభుదాస్, పోలీసులు కేసు విచారణ చేస్తున్నారు.
దీన్ని ముట్టుకోవద్దు. దీన్ని ఇదేంటంటే మనకి ఇప్పుడు ఫింగర్ ప్రింట్ ఈ భాగం అది క్యాండిల్ కూడా పెట్టేస్తారు. రాకేష్ ఏం చెప్తలేదు తాత వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆర్మూర్ డివిజన్లో భారీ వర్షం, లోతట్టు ప్రాంతాలు జలమయం, తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలు. డివైడర్ పనులను వెంటనే ఆపాలి, డివైడర్ ఎత్తును 2 ఫీట్లకు మించకుండా నిర్మించాలి, బీజేపీ నాయకులు పుప్పాల శివరాజ్ డిమాండ్. డెంగ్యూ వ్యాధి వచ్చిన బాలుడిని పరామర్శించిన మున్సిపల్ చైర్పర్సన్ స్వాతి సంజయ్ సింగ్, కౌన్సిలర్లు జాగీర్దాన్ లతా శ్రీనివాస్, పూల నర్సయ్య, శానిటర్ ఇన్స్పెక్టర్ జయరాజ్. గురుకుల పాఠశాల వార్డెన్పై ఆగ్రహం వ్యక్తం, మెమో జారీ చేసిన గురుకుల పాఠశాలల జిల్లా కోఆర్డినేటర్ సాయినాథ్. వేల్పూర్ మండలంలోని పడగల్ గ్రామంలో కొనసాగుతున్న అంతర్ పాఠశాలల క్రీడోత్సవాలు, గెలుపొందిన జట్లకు బహుమతులు ప్రదానం. పట్టణంలో ప్లాస్టిక్ కవర్లు అమ్ముతున్న పలు దుకాణాలపై మున్సిపల్ అధికారుల దాడులు, పాలిథిన్ కవర్లు స్వాధీనం, జరిమానా విధింపు. నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న ప్రైవేట్ పాఠశాలలపై చర్యలు తీసుకోవాలి, ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బాలరాజ్ డిమాండ్. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చోరీకి యత్నం చేసిన దొంగలు, వస్తువులు చిందరవందర చేసి మద్యం సేవించి పరారీ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.